లైఫ్‌లో ఎలా ముందుకు వెళ్ళాలో తెలియని సిట్యుయేషన్‌లో స్టక్ అయిపోయారా? అయితే ఈ వీడియో మీకోసమే. హలో ఎవ్రీవన్. నేను మీ అమృత. ఈరోజు నేను మీతో ఒక న్యూ జర్నీని షేర్ చేసుకోబోతున్నాను. జీవితం మనం ఊహించినట్టుగా ఎప్పుడూ ఉండదు. అన్నీ బావున్నాయి, అంతా బావుంది అనుకునే నెక్స్ట్ సెకండ్‌లోనే అన్నీ మారిపోతాయి. సర్లే మనం స్ట్రాంగే కదా! ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సాల్వ్ చేసుకోవచ్చు. ఎలా అయినా సక్సెస్ అవ్వచ్చు అనుకుంటాం. కానీ కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ మనల్ని కంప్లీట్‌గా బ్రేక్ చేస్తాయి. ఎంతలా అంటే మన కళ్ళ ముందు ఏముందో కూడా మనకు కనిపించనంతగా. చుట్టూ ఎంతమంది జనాలున్నా మనతో ఎవ్వరు లేరు అనిపించే రోజులొస్తాయి. మన బాధ ఎంత షేర్ చేసుకున్నా గానీ ఎవ్వరికి అర్థం కాదేమో అనే టైమొస్తుంది. అసలిలాంటి సిట్యుయేషన్ నుండి ఎలా ముందుకు వెళ్ళాలి? అసలు దీన్ని ఎలా క్రాస్ చేయాలి? అని తెలియని లూప్‌లో స్టక్ అయిపోతాం. ఇలాంటి వీక్ సిట్యుయేషన్స్‌లోనే చాలామంది వాళ్ళ లైఫ్స్‌ని ఎండ్ చేసుకునే వరకు దారి తీసుకుంటున్నారు. నేను యూఎస్ఏలో ఉంటాను. రీసెంట్‌గా ఒక ఇన్సిడెంట్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది. ఒక 24 ఇయర్స్ స్టూడెంట్ మాస్టర్స్ చేయడానికి యూఎస్ఏ వచ్చి చాలా కష్టపడుతూ, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ తన మాస్టర్స్ కంప్లీట్ చేసుకొని, కరెక్ట్‌గా లైఫ్‌ని సెట్ చేసుకోవాల్సిన స్టేజ్‌లో ఈ టెన్షన్స్, ఈ డిప్రెషన్స్, ఈ స్ట్రెస్, ఈ లోన్‌లీనెస్, ఈ లోన్స్, అప్పులు, బాధలు, హోమ్ సిక్‌నెస్ ఇవన్నీ తట్టుకోలేక తన లైఫ్‌ని తనే ఎండ్ చేసుకున్నాడు. ఒక్కసారి ఆ క్షణంలో తను తన పేరెంట్స్ గురించి ఆలోచించుంటే, లేదా తన పక్కన తనకి ధైర్యం చెప్పేవాళ్ళు ఒక్కరైనా ఉండి ఉన్నా, లేదా నేను నీకున్నాను అని భరోసా ఇచ్చేవాళ్ళున్నా, అంత దారుణం జరుగుండేది కాదు కదా! ఈ ప్రపంచంలో బ్రతికే ప్రతి జీవికి చిన్నదో, పెద్దదో ప్రతిరోజు ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తూనే ఉంటుంది. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకుంటూ సక్సెస్ అవ్వడమే కదా నిజమైన జీవితం అంటే. సో, దయచేసి ఇలాంటి పనులు చేసే ముందు, ఇలాంటి డెసిషన్స్ తీసుకునే ముందు ఒక్కసారి మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ గురించి ఆలోచించండి. ప్రతి ఒక్క మనిషి పక్క నుండి ధైర్యం చెప్పలేకపోయినా, కనీసం ఈ విధంగా అయినా నేను సహాయపడగలను అని చెప్పి జర్నీని స్టార్ట్ చేస్తున్నాను. ఇది మన ఛానల్ 'కమ్ బ్యాక్ స్టోరీస్ బై అమృత'. ఈ ఛానల్‌లో మీరు చూడబోయేది కేవలం స్టోరీసే గాదు. నిజమైన జీవితాలు, జీవిత పోరాటాలు. ఒక్కసారి ఆలోచించండి. మీరు కూడా ఇలాంటి సిట్యుయేషన్స్ ఎన్నో ఫేస్ చేసుంటారు. ఇలాంటి డిఫికల్టీస్ ఎన్నో ఫేస్ చేసుంటారు. వాటి నుండి బయటకి రావడానికి ఎన్నో సొల్యూషన్స్ వెతుక్కొనుంటారు. ఎంతో కష్టపడి సక్సెస్ అయ్యుంటారు. ఇలాంటి సిట్యుయేషన్స్‌నే, ఇలాంటి డిఫికల్టీస్‌నే ప్రతిరోజు ఎవరో ఒకరు ఫేస్ చేస్తూ ఉండొచ్చు. అలాంటి సిట్యుయేషన్స్‌లో వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని సిట్యుయేషన్‌లో ఎలా ముందుకు వెళ్ళాలో తెలియక స్టక్ అయిపోయి ఉండొచ్చు. లేదా వాళ్ళు ఒంటరిగా ఉండొచ్చు. ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేకపోయి ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి మీ కమ్‌బ్యాక్ స్టోరీస్ ఒక దారిని చూపిస్తాయి. ఎలా గెలవాలో, ఎలా స్ట్రాంగ్‌గా ఉండాలో, ఎలా పడిపోయినా గానీ మళ్ళీ లేవాలో మన రియల్ లైఫ్ స్టోరీస్ మీకు నేర్పిస్తాయి. ఎలా అంటే మీరొక ఫేజ్ ఆఫ్ లైఫ్‌లో ఎలాంటి డిఫికల్టీస్ ఫేస్ చేశారు? ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? ఆ డిఫికల్టీస్‌కి, ఆ ప్రాబ్లమ్స్‌కి ఎలాంటి సొల్యూషన్స్ వెతుక్కున్నారు? ఫైనల్‌గా ఎలా సక్సెస్ అయ్యారు? ఇలానే ఎవరో ఒకరు సేమ్ డిఫికల్టీస్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు. సేమ్ సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు. లేదా సేమ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి మీ సక్సెస్ స్టోరీ ఒక మోటివేషన్ అవ్వచ్చు. లేదా ఒక సొల్యూషన్ అవ్వచ్చు. మీ సిట్యుయేషన్స్ నుండి మీరు ఎలా బయటకొచ్చారో, వాళ్ళు కూడా వాళ్ళ సిట్యుయేషన్స్ నుండి అలానే బయటకు వచ్చి మీలానే సక్సెస్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా స్టోరీయే తీసుకోండి. నా బీటెక్ కంప్లీట్ అవ్వగానే నాకు యూఎస్ఏ రావాలి అని కోరిక. బట్ మా పేరెంట్స్‌కి ఎంత నచ్చచెప్పినా గానీ వాళ్ళు కన్విన్స్ అవ్వలేదు. ఆఫ్‌కోర్స్ వాళ్ళకి భయం ఉంటుంది కదా! ఒక అమ్మాయిని అంత దూరం పంపించాలి అంటే. సో, నేను చాలా డిఫికల్టీస్ ఫేస్ చేశాను. నేను అప్పుడే గివ్ అప్ ఇచ్చుంటే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదిప్పుడు. లైక్ నేను లిటరల్లీ 1 మంత్ కన్విన్స్ చేశాను వాళ్ళని. కూర్చోబెట్టి సిట్యుయేషన్ ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, భయపడాల్సిన పనేం లేదు. ఇలా చాలా విధాలుగా కన్విన్స్ చేస్తే 1 మంత్‌కి వాళ్ళు ఒప్పుకున్నారు. సో, నేను అప్పుడే గివ్ అప్ చేసేసుంటే ఇలాంటి సిట్యుయేషన్‌లో నేనిప్పుడు ఉండేదాన్ని కాదు కదా! సో, మీరు కూడా అంతే. లైఫ్‌ని ఎలాంటి సిట్యుయేషన్‌లో అయినా మళ్ళీ రీస్టార్ట్ చేయొచ్చు. లైఫ్‌లో కోల్పోవడానికి ఇంకేం లేదు అని ఫీల్ అయ్యేవాళ్ళు, లేదా లైఫ్‌లో లోన్‌లీగా ఫీల్ అయ్యేవాళ్ళు, లేదా లైఫ్‌లో స్టక్ అయిపోయాం ఇక్కడ నుండి ఏం చేయాలి అనుకునేవాళ్ళు, మీరు కూడా మీ లైఫ్‌ని మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవచ్చు.
మీరు కూడా ధైర్యంగా మళ్ళీ అన్నీ స్టార్ట్ చేయొచ్చు. మీరు కూడా గెలవగలరు. మీ స్టోరీ కూడా ఒక రోజున కమ్‌బ్యాక్ స్టోరీ అవుతుంది. అందుకే మీ లైఫ్‌లో మీ కమ్‌బ్యాక్ స్టోరీస్‌ని ఒక్క 10 మినిట్స్ ఒక మంచి పని కోసం స్పెండ్ చేస్తున్నాను అనుకోని, మీ కమ్‌బ్యాక్ స్టోరీస్‌ని నా ఈ జీమెయిల్ అడ్రెస్‌కి మెయిల్ చేయండి. ఈ జీమెయిల్ అడ్రెస్‌ని నేను డిస్క్రిప్షన్‌లో కూడా పెడతాను. దానికి మెయిల్ చేయండి. లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో సక్సెస్ స్టోరీ అని హెడ్‌లైన్ పెట్టి డీఎం చేయండి. మీరు ఎలాంటి డిఫికల్టీస్ ఫేస్ చేశారు? మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? మీరు ఎలాంటి సిట్యుయేషన్స్ నుండి బయటకొచ్చారు? సో, ఎలాంటి సొల్యూషన్స్ వెతుక్కున్నారు? ఫైనల్‌గా ఎలా సక్సెస్ అయ్యారు? అవి పెద్ద పెద్ద డిఫికల్టీస్ అవ్వాల్సిన పనేం లేదు. చిన్న డిఫికల్టీ అయినా సరే, అందులో నుండి ఎంత ధైర్యంగా ఉండి మీరు బయటకొచ్చి సక్సెస్ అయ్యారనేదే ఇంపార్టెంట్. మనం డైరెక్ట్‌గా ఒకరి లైఫ్‌కి హెల్ప్ అవ్వలేకపోవచ్చు. కానీ మీ కమ్‌బ్యాక్ స్టోరీస్ చూసి, మీ సక్సెస్ స్టోరీస్ చూసి చాలా మందికి ఒక హోప్ రావచ్చు. ఒక ధైర్యం రావచ్చు. వాళ్ళంత కష్టాలనే ఎదుర్కొని సక్సెస్ అయ్యారు కదా! మనం ఎందుకు అలా సక్సెస్ అవ్వలేమని మోటివేషన్ అవ్వచ్చు. సో, అలా మీ స్టోరీస్ చూసి ఒక్కరు మోటివేట్ అయినా సరే, ఒక్కరి లైఫ్ చేంజ్ అయినా సరే, అంతకంటే మనం చేయగలిగే గొప్ప పని ఇంకోటుండదు. నేను స్టార్ట్ చేసే ఈ జర్నీలో నేను సక్సెస్ అవ్వచ్చు, సక్సెస్ అవ్వకపోవచ్చు. కానీ మనందరి వల్ల ఒక్కరి లైఫ్ చేంజ్ అయినా అంతే చాలు. ఈ మంచి జర్నీ నా ఒక్కదాని వల్లే సాధ్యం అవ్వదు. మీరు కూడా నాకు తోడుగా ఉండాలి. అందుకే ఇప్పుడే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, మీ కమ్‌బ్యాక్ స్టోరీస్‌ని నాకు మెయిల్ చేయండి. మీరు కూడా ఇంకొకరి లైఫ్‌లో హీరో అవ్వండి. మీరు షేర్ చేసే మీ స్టోరీస్, మీ ఐడెంటిటీ నేనెక్కడా రివీల్ చేయను. జస్ట్ మీ సక్సెస్ స్టోరీని అందరికీ తెలిసేలా చేసి, వాళ్ళ లైఫ్‌లో ఒక మోటివేషన్ వచ్చేలాగా, వాళ్ళ లైఫ్‌కి ఒక సక్సెస్ వచ్చేలాగా చెప్తాను అంతే. సో, ఇప్పుడే మన కమ్‌బ్యాక్ స్టోరీస్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్‌లో పెట్టుకోండి.